అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేపటి రోజుని మరి జరుపుకుంటున్న ఉమ్మడి విజయనగరం ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా యేసుక్రీస్తు దయతో, కరుణా దయతో, సమానత్వంతో అందరూ ముందుండాలని ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలందరికీ కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీలో భాగంగా విద్యుత్ ఛార్జీలు రాబోయే కాలంలో మేము అధికారంలోకి వస్తే ₹1 కూడా పెంచమని చెప్పి ఇంకా 6 నెలలు పూర్తి కాకముందే ప్రభుత్వం ఏర్పడి సుమారు 2 దఫాలుగా 15,000 కోట్ల రూపాయలు భారాన్నేసి కేవలం పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నమయ్యే దిశగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలకు నిరసనగా రేపు 27వ తారీఖుని మా పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో ఉన్న 9 అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే విజయనగరం జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకి మరి స్థానికంగా అక్కడున్న విద్యుత్ శాఖ అధికారులకి ఒక మెమరాండం సమర్పిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, ఆ కార్యక్రమంలో రేపు 27వ తారీఖున జరిగే కార్యక్రమంలో మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయకత్వంలో జరిగే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని, ప్రజల తాలూకా ఇబ్బందుల్ని ప్రభుత్వానికి తెలియజేయాలని, తక్షణమే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, ఆ కార్యక్రమం విజయవంతం కావాలని, ప్రజల తాలూకా మనోభావాలు తెలియజేయాలని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా ఈ పెంపుదలని తీవ్రంగా పరిగణిస్తూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు. మీ సూపర్ 6 అన్నారు. సరే, ఆ సూపర్ 6 కదా ఇంతవరకు ఎక్కడా కనపడట్లేదు. మీరు ఎన్నికల్లో అనేక సందర్భాలు, అనేక సమావేశాల్లో మీరు ఎన్నికల్లో ఏ రోజు ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాల్లో మీకు సంబంధించిన టీడీపీ మహానాడులో అవనివ్వండి, లేదు ఒక పులివెందుల్లో ఒక కార్యకర్తలు టెలికాన్ఫరెన్స్లో అవనివ్వండి, ఒక పెద్దాపూర్లో అవనివ్వండి, ఏదో వైజాగ్లో విజన్ డాక్యుమెంట్ అని చెప్పి రిలీజ్ చేస్తూ మీరు అనేక సందర్భాల్లో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉంది. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే కాలాన్ని విద్యుత్ ఛార్జీలు పెంచబోను, నేను ఇంతకంటే ఇప్పుడున్న యూనిట్ ధర కంటే ఇంకా తక్కువకి ఇస్తాను అని మీరు అనేక సందర్భాల్లో ఎన్నికల్లో హామీలు ఇచ్చిన మాటలు ఇవన్నీ కూడా మీరు ఇంకా కొద్దిగా 4 అడుగులు ముందుకేస్తే మీరు ఇంకా చాలా మాటలు చెప్పారు. ఎలా చెప్పారంటే, వినియోగదారుడే విద్యుత్తుని ఉత్పాదించే దిశగా తీసుకెళ్తాను, ఇంకా అతనే అవసరమైతే ప్రభుత్వమే వినియోగదారుడి నుంచి విద్యుత్తును కొనుగోలు చేసే విధంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేస్తానని చెప్పి మీరు అనేక సందర్భాల్లో చెప్పారు. మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు ఎన్నికల్లో చెప్పిన మాటలన్నీ అబద్ధ హామీలు అనే విషయాన్ని ఒకసారి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఆనాడు ఒకటే మాట చెప్పారు, ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోనని. ఈరోజు ఏదైతే ఇస్తున్న విద్యుత్ ఛార్జీ యూనిట్ ధర ఉందో దానికన్నా తక్కువకి ఇస్తానని చెప్పి మీరు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి ఒక విషయాన్ని చెప్తున్నాం. మీరు ఎన్నికల్లో హామీలు ఇవ్వడం, మీరు ఆ హామీలు అమలుపరచకపోవడం మీకేం కొత్త కాదు. అయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు మోసం చేస్తారు అనేక రకాలుగా. మీకున్న ప్రసార మాధ్యమాల ద్వారా అవనివ్వండి, మీకున్న కొన్ని పత్రికల ద్వారా అవనివ్వండి, మేము అందరికన్నా తక్కువ ఇస్తాం, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రేట్లు పెంచమని. ఇవాళ విద్యుత్ రంగాన్ని మీరు ఆ రోజు సుమారుగా 2019 నాటికి డిస్కామ్ల నష్టం 29,000 ఉంటే దాన్ని సుమారు మీరు 2019 నాటికి 84,000 కోట్లు తీసుకెళ్ళిన ఘనత మీకున్నదనే విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను.
అలాగే ఉమ్మడి ప్రభుత్వంలో మీరు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఆ రోజు ధర్నా చేస్తే ప్రజల మీద రైతుల మీద కాల్పులు జరిగిన సంఘటన ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు. ఆ విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు గత ప్రభుత్వంలో మేము అగ్రికల్చర్ పవర్ 9 hours పవర్ నిరంతరం ఇచ్చేవాళ్ళమి, నాణ్యమైన విద్యుత్ ఇచ్చేవాళ్ళమి. ఎక్కడా కూడా పవర్ కట్స్ అనేది లేకుండా 5 సంవత్సరాలు విద్యుత్ని నియంత్రిస్తూ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాం. ప్రజలను మభ్యపెట్టి మీరు అనేక రకాలైన హామీలు ఇచ్చి మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. ఇవాళ మళ్ళీ మొదలుపెట్టారు. ఓ పక్క నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచుతా ఉన్నారు, ఓ పక్క నుంచి మరి సామాన్య ప్రజల కాయగూరల రేట్లు ఏ రకంగా ఉన్నాయో నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నిత్యవసర వస్తువులు ఓ పక్క నుంచి, దాని మీద కూడా మేము త్వరలోనే స్పందిస్తాం. ఇవాళ మళ్ళీ యూజర్ ఛార్జెస్ మీరు చూసా ఉంటారు. ఈ మధ్యకాలంలో యూజర్ ఛార్జెస్ వేయాలని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ దాన్ని వికసిత ఆంధ్ర అని చెప్పి ఓ పేరు పెట్టి మళ్ళీ ఆ పేరు మీద యూజర్ ఛార్జెస్. మీరు పట్టణ ప్రజలపై ఎక్కడైతే సిటీస్ ఉన్నాయో, అర్బన్ ఏరియాస్ ఉన్నాయో, అర్బన్ ఏరియాస్ అన్నిటి కూడా మళ్ళీ మేము శానిటేషన్ చేస్తాము, లేదు మేము క్లోరినేషన్ చేస్తాము, లేదు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మెయింటెనెన్స్ చేస్తాము, ఆ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి మళ్ళీ మీరు యూజర్ ఛార్జీలు వేసే పరిస్థితి మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు. అంటే మీరు మళ్ళీ ఏదైతే గతంలో ఈ ప్రభుత్వం ద్వారా మీరు ఇచ్చిన హామీల ద్వారా కనీసం ఆర్థికంగా ఇప్పటికే చిన్నాభిన్నం అయిపోయారు. ఇప్పటికే ప్రజలకు అమ్మఒడి లేక విద్యకి పేదవాళ్ళు దూరం అయ్యే పరిస్థితి. మహిళలను ఆర్థికంగా మీరు పెంచుతామని చెప్పి మహిళకి ఏదో స్త్రీ శక్తి అని చెప్పి ఏదో పేరు పెట్టారు, ఆ కార్యక్రమం కనపడలే. ఇవాళ మీరు ఇచ్చిన హామీలన్నీ పక్కకు పోయాయి. రైతులకి ఇవాళ రైతాంగం పరిస్థితి ఎంత ఘోరాతి ఘోరంగా ఉందంటే చెప్పాల్సిన అవసరం లేదు. రైతులకు మేము గత ప్రభుత్వాల్లో రైతులకు పెట్టుబడి రుణం ఇచ్చేవాళ్ళం, రైతు భరోసా ఇచ్చేవాళ్ళం. ఇవాళ మీరు రైతు దానికి ఏదో పేరు కూడా పెట్టారు, మీరు అన్నదాత సుఖీభావ్ అనేది పెట్టారు. ఆ పేరు మాత్రమే కనబడుతుంది తప్పించి ఎక్కడ అన్నదాత ఎక్కడ సుఖీభావ్ సుఖంగా ఉన్న పరిస్థితులు లేవు. ఈరోజు గతంలో ఒక వారం రోజుల క్రితం అకాల వర్షాలు వచ్చాయి. సుమారుగా రైతులు పంట చేతికి వస్తున్న పంట సుమారుగా ఒక 50% రైతులైతే ఇప్పటికే ధాన్యం నీటిలో తడిచి కనపడతా ఉంది. మరలా ఈరోజు నుంచి మొదలుపెట్టుకొని మరలా ఇంకొకసారి అకాలమైన వర్షాలు. ఇప్పటికే మొక్కజొన్న పంట పూర్తిగా నష్టపోయారు రైతులు, పూర్తిగా మన వర్షాల వల్ల పూర్తిగా నష్టపోయింది. అలాగే అపరాలు ఏవైతే వేరుశెనగ కానీ, లేదు కందులు కానీ, మినుములు కానీ, ఏవైతే పెసలు కానీ, ఈ పంటలన్నీ పూర్తిగా నీట ముడిగి పూర్తిగా పాడే పరిస్థితి. ఇవాళ రైతాంగం అంతా రైతులంతా కూడా అలోరామా అని చెప్పి దొరికిన పరిస్థితి. గత ప్రభుత్వంలో మేము ఫ్రీ ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఏ రైతైనా తన పంట కానీ వేస్తే ఆ పంటను మేము ఈ క్రాప్ చేస్తే ప్రభుత్వమే ఆ నష్టాన్ని భరించే పరిస్థితి ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. మీరు రాగానే మీ ప్రభుత్వం రాగానే ఇన్సూరెన్స్ తీసేశారు. ఇవాళ రైతులు ఇన్సూరెన్స్ కట్టుకోలేదు. ఇవాళ రైతాంగం అంతా కూడా అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ చేతికొచ్చిన పంట రేపు సంక్రాంతి పండగ ఏ రకంగా జరుగుతుందో, ఎవరు ఎలా జరుపుకుంటారో మీ పత్రికా దృష్టిల ద్వారా ఒకసారి క్షేత్రస్థాయి పరిశీలన జరపండి. వాళ్ళు రైతులు ఏ రకమైన ఇబ్బందుల్లో ఉన్నారు, వారు ఆదుకునే నాదుడు లేడు. కనీసం మేడం ప్రభుత్వం నుంచి కానీ, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కానీ, లేదు వ్యవసాయ శాఖ మంత్రి గారి దగ్గర నుంచి కానీ ఎక్కడా కూడా దీని మీద ఒక రకమైన రైతులను ఆదుకుంటామన్న మాట లేదు. లేదు తడిసిపోయిన ధాన్యాన్ని కొంటామన్న మాట ఎక్కడి నుంచి కనబడతలేదు. లేదు మీ పంటలు పోయాయి, అధికారులు వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి మీ ప్రభుత్వాన్ని నివేదించే కార్యక్రమం జరగలేదు, గాలికి వదిలేశారు. ఇది ఇవాళ ఈ జిల్లాల పరిస్థితి. ఇవాళ పంట అంతా పోయింది, ధాన్యం తడిసిపోయింది, కుప్పలన్నీ తడిసిపోయాయి, గాలి దెబ్బలన్నీ కూడా ఓపెన్ చేస్తే ఏమవుతాయో తెలియదు. కానీ ఎక్కడ రైతులకు భరోసా లేదు. అంటే మీ ద్వారా ఇవాళ నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ ధాన్యాన్ని మీరు ఎంతో కొంత అమ్మేసుకోండి, దళారులకి ఏదో ఒక రకంగా పంపించుకోండి, ఇంక ఈ ప్రభుత్వం మీ పక్క చూడదు అనే విధానం ఇవాళ ప్రభుత్వం ఆందోళన కలుగుతూ ఉంది. మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతులు జరిగిన నష్టపరిహారాన్ని ప్రతి ఎకరాకు కూడా జరిగిన నష్టపరిహారం రైతులకు అందించాలి. ఇవాళ తక్షణమే మీరు ఏదైతే
చెప్పిన సూపర్ 6 హామీల్లో భాగంగా ముఖ్యంగా రైతాంగానికి రైతు పెట్టుబడి కింద ఎప్పుడు మేము ఇచ్చే రైతు భరోసాని తక్షణమే అమలుపరిచి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.